ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ దినమందు ప్రభు యొక్క కొలతలేని కృప, ప్రభు కొలతలేని సమాధానం, కొలతలేని సంతోషం మిమ్మల్ని నింపునుగాక. అలాగూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం మీకు, సరేనా? ప్రభునందు సంతోషంగా ఉండండి. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబంలో ఉన్న కుటుంబములు మిమ్మల్ందరినీ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ గాడ్. సరే, వాక్యములోనికి వెళ్దాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. ప్రభు ఆత్మ వస్తే సమాధానం, ప్రభు ఆత్మ వచ్చినట్లయితే సంతోషం, ప్రభువగు ఆత్మ దిగి వచ్చినట్లయితే అక్కడ స్వస్థత. ఇలాగూ అనేక ఆశీర్వాదములున్నాయి కదా. అందులో ఒకటి, పరిశుద్ధాత్ముడు ఎక్కడో అక్కడే ఒక విడుదల. ఆమెన్. విడుదల. ఒక దేవుని బిడ్డకు తలంపుల్లో ఒక విడుదల ఉండాలి. ప్రభు యొక్క బిడ్డకు మనస్సులో, లేదంటే జీవితమే ఒక విడుదల జీవితముగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఈరోజు చూడండి, కోపము, వివాదము, మత్సరము వచ్చినట్లయితే అలాగే మౌనముగా కట్టబడిన స్థితిలాగా పరిస్థితులు వస్తున్నాయి కదా. ఈరోజు ఉదయం ప్రభు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఒక గొప్ప విడుదల. ఆమెన్. విడుదల. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆ యొక్క విడుదలను, స్వాతంత్రమును ఈ దినం మీరు పొందుకోబోతున్నారు. ఈరోజు ఒక క్రొత్త అభిషేకం, ఈ ఉదయకాల సమయమున ఒక నూతన శక్తి మిమ్మలను నింపి మిమ్మలను కొలత లేకుండా నింపబోతుంది. ఎందుకంటే ఆయన విడుదలనిచ్చేటువంటి ఆత్మదేవుడు. విడిచిపెట్టలేనటువంటి సమస్యలు ఉన్నట్లయితే భయపడకండి. అవును, ఏదైనా పోరాటం వస్తుందా, ఈరోజు ఇది జరుగుతుందేమో, ఇలా అయిపోతుందే అని మీరు భయపడకండి. ఆమెన్. ఎందుకంటే దేవుడు మీకు భయపు పిరికి ఆత్మన ఇచ్చాడు లేదే. మీరు పొందినటువంటి అభిషేకములో భయము లేదు, మీరు పొందుకున్న అభిషేకములో చింత లేదు, మీరు పొందుకున్న అభిషేకములో విడుదల మాత్రం, స్వాతంత్రం మాత్రం ఉంది. కనుక ఆ విడుదల అభిషేకం మీ ఇంటిలోనికి దిగి రాబోతుంది, మీ మీదికి దిగి రాబోతుంది. సరేనా? ప్రభుకి స్తోత్రం. కన్నీరు, చింతతో, దిగులుతో ఉన్నారా? ప్రభు యొక్క హస్తములో మిమ్మల్ని మీరు అప్పగించుకునండి. మీ కొరకు ఉదయం ప్రార్థిస్తాను. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ బిడ్డలు తండ్రి అని పిలుస్తున్నారే ప్రభువా, ఇప్పుడే వారిలోనికి ఒక విడుదల అభిషేకం యేసు నామములో దిగివచ్చునుగాక. కోపము, క్షమించలేని స్వభావం, ఎదిరించేటువంటి గుణం, ఆ యొక్క చేదైనటువంటి అనుభవం, త్రాగుడు, ఏదో ఒక దాంట్లో ఇంటిలో ఎవరైనా చిక్కుకొని ఉన్నట్లయితే యేసు నామములో ఒక విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. కుమారుడు విడిపించినట్లయితే నిజముగా మీరు స్వతంత్రులయ్యుందురు అని చెప్పడం ఎంత సత్యమయ్యా. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో మీ బిడ్డలను ఆశీర్వదించి సంతోషపరుస్తున్నారు. ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందయ్యా. కోటి స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రార్థించారు, ఇక మీదట ప్రభునందు సంతోషంగా ఉండండి. ప్రభు నడిపిస్తాడు. ప్రార్థించారు, ఇక ధైర్యంగా ఉండండి. ప్రార్థించారు, ఇక భయపడకండి. ఆయన నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మర్చిపోకుండా ఎదుటి వారికి షేర్ చేయాలని ప్రతిరోజు చెప్తున్నాను కదా. మీరు చెయ్యండి. మీ ద్వారా మిమ్మల్ని బట్టి అనేకులు ప్రభువులోనికి వచ్చేటప్పుడు మీరు ధన్యులుగా మారుతారు. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.